ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ప్రాంతంలో తరచుగా భూకంపాలు వస్తున్నాయి, భూ ప్రకంపనలు వస్తున్నాయి. 2024 డిసెంబర్ నెలలోనే వారం రోజుల్లోనే 3 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. అంతేకాదు గత 5 సంవత్సరాల్లో ఆ ప్రాంతంలో వందల సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. ఎందుకు ఇలా వస్తున్నాయి? ఆ ప్రాంతంలో భూ ప్రకంపనలు తరచూ రావటానికి కారణాలు ఏంటి? ఆ ప్రాంతం ఎక్కడా? ఆ భూముల్లో ఏమున్నాయి? ఆ భూమి ఇప్పుడు అంత విలువైందా? అక్కడ గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయా? ఏపీలోనే కాదు, దేశంలోని పెద్ద పెద్ద వ్యాపారవేత్తల్లో, మైనింగ్ వ్యాపారుల్లో, గ్రానైట్ వ్యాపారుల్లో ఇదే ఇప్పుడు నడుస్తున్న అతి పెద్ద చర్చ. ధనవంతులు సైతం ఇప్పుడు ఇటువైపు చూడటం ఏపీలో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి ప్రకాశం జిల్లా తాళ్లూరు, ముండ్లమూరు మండలాలు. ఈ ప్రాంతాల్లోనే 2024 డిసెంబర్ నెల 23వ తేదీ వరకు, అంటే 23 రోజుల్లోనే 3 సార్లు భూ ప్రకంపనలు వచ్చాయి. అంతేకాదు గతంలోనూ తరచుగా ఈ ప్రాంతంలో భూమి కంపిస్తుంది. దీనికి కారణం గ్రానైట్ నిక్షేపాలు అంటున్నారు కొంతమంది పరిశోధకులు. ఈ ముండ్లమూరు, తాళ్లూరు ప్రాంతాల్లో భూమిలో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయనేది ఇప్పుడు జోరుగా సాగుతున్న చర్చ. ఇక్కడ అంతా ఎర్రనేల, చుట్టూ వందల సంఖ్యలో చిన్న చిన్న కొండలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి చీమకుర్తి చాలా దగ్గర. కేవలం 20 కిలోమీటర్ల దూరంలోనే చీమకుర్తి గెలాక్సీ గ్రానైట్ ఉంటుంది. ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో భూ ప్రకంపనలు రావటం వెనక భూమిలో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని, అవి సర్దుబాటు అవుతూ ఉన్నాయని గ్రానైట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ప్రాంతంలో కొండలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఎర్రనేల, భూ ఉపరితలానికి కేవలం 20 నుంచి 25 అడుగుల లోతులోనే విలువైన అత్యంత క్వాలిటీ గ్రానైట్ ఉందని, ఆ గ్రానైట్ రాళ్ల వల్లే భూ ప్రకంపనలు వస్తున్నాయని గ్రానైట్ మైనింగ్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ముండ్లమూరు, తాళ్లూరు మండలాల పరిధిలో కొన్ని గ్రానైట్ మైనింగ్ కూడా జరుగుతుంది. అక్కడ విలువైన రాళ్లు బయటపడ్డాయి. భూమికి కేవలం 20 అడుగుల లోతులోనే ఈ గ్రానైట్ రాయి వస్తుంది. మంచి క్వాలిటీ కూడా ఉందంటున్నారు స్థానిక వ్యాపారులు. ప్రస్తుతం వస్తున్న భూ ప్రకంపనలు కూడా భూమికి తక్కువ లోతులోనే నమోదవుతున్నాయి. అంటే మంచి రాయి, గట్టి గ్రానైట్ రాయి ఈ ప్రాంతాల్లో ఉండొచ్చని మైనింగ్ నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. భారతదేశ వ్యాప్తంగా ఖనిజ సంపద వెలికి తీయాలని నిర్ణయించింది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశలో భాగంగా దేశంలోని విలువైన ఖనిజ సంపద ఒక్కటే మార్గంగా అంచనా వేసింది. అందులో భాగంగానే కడప జిల్లాలో నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు అనుమతిని ఇచ్చింది. జార్ఖండ్ రాష్ట్రంలో కొత్తగా బొగ్గు గనులను గుర్తించింది. గోవా రాష్ట్రంలో ఐరన్ ఓర్ ఖనిజ తవ్వకాలకు అనుమతిని ఇచ్చింది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో బంగారం గనులు. ఇలా అన్ని రాష్ట్రాల్లో ఖనిజ సంపద అన్వేషణ, నిల్వలపై సర్వే చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగానే ఇప్పుడు ఏపీలోనూ ఖనిజ సంపద అన్వేషణ, నిల్వలపై సర్వే చేశాయి ఆయా సంస్థలు. అందులో భాగంగానే ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ముండ్లమూరు, తాళ్లూరు మండలాల పరిధిలోని భూముల్లో గ్రానైట్ నిక్షేపాలు ఉన్నట్లు, చీమకుర్తి గ్రానైట్ తరహాలోనే నలుపు, తెలుపు, ఎర్ర రంగులో ఆయా రంగులపై చక్కనైన మచ్చలు ఉన్న గ్రానైట్ రాయి నిక్షేపాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ గ్రానైట్ నిక్షేపాలు ఉన్న ప్రాంతాల్లోనే తరచూ భూ ప్రకంపనలు రావటం విశేషం. ఈ అంశంపై ఇప్పుడు ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న బడా వ్యాపారులు, మైనింగ్, గ్రానైట్, ఖనిజ వ్యాపారుల కన్ను పడినట్లు తెలుస్తుంది. ముండ్లమూరు, తాళ్లూరు ఏరియాల్లోని భూముల ధరలు కూడా రాబోయే రోజుల్లో కోట్ల రూపాయలకు చేరినా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అడుగులు వేస్తాయి అనేది.